మన ప్రభైన యేసు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం శక్తిగల వాక్యం ధ్యానించుకుందాం. సందేశాంశము, నీ కోసం ఆశీర్వాదము ముందే సిద్ధం చేసిన దేవుడు. నీ కోసం ఆశీర్వాదం ముందే సిద్ధం చేసిన దేవుడు. మనము సేవించే దేవుడు సజీవుడు, ఎప్పుడు చూసేవాడు, ఎప్పుడు మాట్లాడేవాడు, ఎప్పుడు దర్శించేవాడు. అటువంటి దేవుడు మనం సేవిస్తున్నాము. అయితే మన చాలా మంది మాకు అది అవసరం, ఇది అవసరం, ఇది లేదు అది లేదు అని బాధపడుతూ ఉంటారు, దానికోసం సిద్ధిస్తూ ఉంటారు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 6:31 చూస్తే, కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, అన్యజనులు వీటి విషయమై విచారిత్తురు. ఇవన్నీ మీకు కావలసినని పరలోక తండ్రికి తెలియను. అనగా అన్యులు వాటి కోసం వీటి కోసం చింతిస్తూ ఉంటారు. దేవుని గురించి తెలియని వాళ్ళు. తెలిసిన మన జీవితంలో చూడండి, ముందు సృష్టిని చేశాడు, తర్వాత మనిషిని చేశాడు. మనము ఆదికాండం మొదట చూస్తే ముందు మనిషిని చేయలేదు. ముందు ఆకాశాన్ని భూమిని సృష్టిని చేశాడు. మనిషికి ఏది అవసరమో అది చేసి తర్వాతకి ఆదాము అవను చేశాడు. ఈరోజు నీ జీవితంలో ఈ లోకంలో నువ్వు చేసిండు కారణం ఏంటంటే నీకు కావలసినవన్నీ ముందే సిద్ధం చేశాడు అని మనం దాని విశ్వాసంతో నమ్మాలి, దాన్ని మనం గ్రహించాలి. రెండో చూస్తే ఏలేకు ముందే చెప్పాడు. మొదటి రాజులు 17వ అధ్యాయం చూస్తే 2-4 చూస్తే ముందు కాగుతో చెప్పాడు, తర్వాత ఏలేతో చెప్పాడు. అనగా ఆహారము ప్రపంచం మొత్తం కరువు ఉంది, భయంకర కరువు పెరుగుతుంది. కానీ ఏలేతో అంటాడు, ఈలేందు కెరూతు వాగు దగ్గరికి వెళ్ళు, నీకోసము ఆడ ఆహారము కాకుదొరలు పంపిస్తానన్నాడు. అనగా ముందు ఆహారానికి కావాల్సిన ఏర్పాట్లు ముందు సిద్ధం చేశాడు, తర్వాతకి ఏలేను అక్కడ పంపాడు. అదే మనం చూస్తే సమస్యని ముందే పరిష్కరించే దేవుడు. సమస్యను ముందే పరిష్కరించే దేవుడు. గొలియాతు ఇశ్రాయేలు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, భయంకర సమస్య. కానీ దాని పరిష్కారానికి దావీదుని ముందు అడవిలో సిద్ధం చేసి ఉంచాడు. గమనించండి, మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో ఆ సమస్యతోనే మన జీవితం ముగుస్తుంది అనుకోవద్దు. దానికి కావాల్సిన పరిష్కారాన్ని కూడా దేవుడు సిద్ధం చేసి పెడతాడు. అదే మనం చూస్తే నీ అవసరాన్ని ముందే పసిగట్టే దేవుడు. నీకు ఏది కావాలో నీ అవసరత ముందే పసిగట్టే దేవుడు. ఆ రోజు యోసేపు మరియ, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 చూస్తే యోసేపు మరియ పేదరికంలో ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, వాళ్ళు కరువులో ఉన్నారు. కానీ వాళ్ళకి కావాల్సిన అవసరత ముందే దేవుడు చేశారంటే జ్ఞానుల ద్వారా సిద్ధం చేశాడు. వాళ్ళు వచ్చి చేశారు, బోలము, బంగారము, సాంబ్రాన్ని ఇచ్చారు. అనగా వాళ్ళు కరువులో ఉన్నారు, కానీ వాళ్ళకి కావాల్సింది జ్ఞానులు దేవుడు ముందే సిద్ధం చేసి ఐగుప్తు దేశానికి పంపించారు. కారణం అంటే వాళ్ళకి కావాల్సిన అవసరత జ్ఞానుల ద్వారా దేవుడు సిద్ధం చేశాడు. ఈరోజు వాక్యం నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా సరే, మొదటిగా చూస్తే మనిషికి కావాల్సింది దేవుడు ముందే చేశాడు. రెండోదిగా ఏలేకు ముందే ఆహారాన్ని సిద్ధం చేసి కెరూతు వాగు దగ్గర పంపాడు. మూడోదిగా సమస్యకు పరిష్కారం ముందే సిద్ధం, అనగా గొలియాతును చంపడానికి దావీదును ముందే పరిష్కారానికి దావీదును సిద్ధం చేశాడు. అది మొదటి సమయంలో 17వ అధ్యాయంలో. నాలుగోది చూస్తే నీ అవసరాన్ని ముందే పసిగట్టే దేవుడు. యోసేపు మరియ కావాల్సిన అవసరత ముందే సిద్ధం చేశాడు, జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈరోజు ఈ వాక్యం నువ్వు సమస్య చేత ఉక్కిరి బిక్కిరి అవుతున్నావా? నా భవిష్యత్తు ఎలా, నా జీవితం ఎలా, గుడిసెలో ఉంటున్నా, ఉద్యోగం లేదు, వ్యాపారంలో లాభం లేదు, ఇంకో చూస్తే అనారోగ్యం చేత నేను కుమిలిపోతున్నా, ఆర్థిక పరంగా కుమిలిపోతున్నా, ఇబ్బంది పరంగా కుమిలిపోతున్నా, అనేక రకరకాల సమస్య చేత కుమిలిపోతున్నా అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు సేవించే దేవుడు సజీవుడు, ఆయన ఎప్పటికీ జీవించేవాడు. నీ అవసరానికి నీది ఏది అవసరమో దాన్ని ముందే సిద్ధం చేసి పెట్టాడు. నువ్వేం చేయాలంటే ఆ దేవుని వేడుకొని, ప్రభా
నాకు కావాల్సిన అవసరత ఏముందో నీకు తెలుసు అని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, మొర్రపెట్టు. నీకు కావాల్సింది ప్రతి అవసరత, ఆరోగ్యం కానీ, ఆశీర్వాదం కానీ, ఇంకా చూస్తే నీ కుటుంబం కావాల్సిన ఆర్థిక పరంగా దీవెన కానీ, అవన్నీ దేవుడు నీకు ఇవ్వాలని చూస్తున్నాడు. నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి మొరపెట్టి ఆయన వేడుకుంటే త్వరలోనే నీకు కావాల్సిన ప్రతి అవసరం దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. అవి పొందుకునే విధంగా దేవుడు చేయబోతున్నాడు. ఇటు మాటలు దేవుడు దీవించిన దాకా ఆమేన్.